హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను షేర్ చేస్తున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ పెద్ద గరిటెతో నేను సూజీ 2 గరిటెలు తీసుకుంటున్నాను. వీట్ ఫ్లోర్ ఆట 2 గరిటెలు తీసుకుంటున్నాను. మనం ఏది తీసుకున్నా ఈక్వల్గా తీసుకోవాలి. అంటే 3 తీసుకున్నారనుకోండి, సూజీ కూడా 3 తీసుకోవాలి. ఈక్వల్గా మనం క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. షుగరు మీ టేస్ట్ తగ్గట్లుగా, మీకు ఎక్కువగా స్వీట్ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ కొద్దిగా తక్కువగా తింటారంటే తక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మనం అట్లు చేసుకుంటాం కదండి, అలా దోశలంతా పతలాగా కాకుండా మనం అట్లు వేసుకునేంత మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే మనకనే ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు సైడ్ పెట్టుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ప్యాన్ చక్కగా వేడైతే అప్పుడు మనకి అట్లు చాలా చక్కగా వస్తాయండి. దీన్ని మనం ప్యాన్ కేక్ కూడా అనొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. దీంతో కాంబినేషన్ ఏమీ అవసరం లేకుండా వేడివేడిగా ఇలా తినేయొచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా బాగుంటుంది. టిఫిన్ బాక్స్లో ఇవి కొద్దిగా పల్చగా వేసుకోవాలండి. మరీ దోశ అంతా పతలాగా కాకుండా ఇలా వేసుకొని కొద్దిగా పైన కొద్దిగా ఆయిల్ని మనం యాడ్ చేసుకున్నామండి, చక్కగా అవి కుక్ అవుతాయి. ఇప్పుడు 2 వైపులు మనం దీన్ని చక్కగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. మనం చాలా క్విక్గా దీన్ని బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ 2 వైపు టర్న్ చేసుకొని సేమ్ ప్రొసీజర్లో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అన్నీ రెడీ అయిపోయేవి. ఐ హోప్ మీకు ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి నా వీడియోస్ అన్ని వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.